అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ ప్రకటన గురించిన తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వము 12వ పిఆర్సి అమలుకైతే మనకు ఐఆర్ ప్రకటించాలి అని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో జరిగినటువంటి పిఆర్సి నష్టాన్ని భర్తీ చేయాలని తీర్మానం చేసినట్లు ఏపీ రెవెన్యూ అసోసియేషన్ ఏపీజేఏసీ అమరావతి సమావేశాలు జరపాలని ఏపీ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే తెలిపారు. 26 జిల్లాల కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఉద్యోగుల సమస్యలను కూడా ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఇక పురాతన శాఖ రెవెన్యూ శాఖలో అనేక రికార్డులు ఉన్నాయన్నారు. ఆ రికార్డులు భద్రపరిచే వ్యవస్థ నేడు ఉందా అని ప్రశ్నించారు. గత 5 సంవత్సరాలలో నిర్మాణంలో ఉన్న కార్యాలయాలు కాంట్రాక్టర్ల వద్ద ఉన్నాయన్నారు. అనేక రెవెన్యూ కార్యాలయాలు శిథిలాల వద్ద చేరుకున్నాయన్నారు. ఈ రికార్డుల భద్రతకు అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వాలని అన్నారు. ఇక 10 ఏళ్లుగా అడుగుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. అసలు రెవెన్యూ కార్యాలయాలకు ఒక వాచ్మెన్ కూడా లేరన్నారు. ఇంకా భయపడుతున్న ఉద్యోగులు చేసే పనికి కార్యాలయ నిర్వాహకులు ఖర్చులు ఉంటాయని, నెలకు 54 రూపాయలు ఇస్తే ఎలా నిర్వహించాలి అని ప్రశ్నించారు. వివిపిలు వస్తే లక్షల రూపాయలు బడ్జెట్ అవుతుందని, అదంతా ఎక్కడి నుంచి తేవాలని నిలదీశారు. సీసీ కెమెరాలు పెట్టాలని ఆదేశాలు ఇచ్చారని, నిధులు మాత్రం ఇవ్వలేదన్నారు. మదనపల్లె ఫైళ్లు దహనం కేసులో ఎవరు దోషులో ఇంకా తెలియలేదు. ఉద్యోగులంతా భయపడుతున్నారు. యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అన్నారని, విచారణ పూర్తయ్యాక వాస్తవాలు చెప్పాలని అయితే అన్నారు. సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 12వ పిఆర్సి అమలుకు మరియు ఐఆర్ ప్రకటించాలి. సో ఈ అమలు లేట్ అవుతున్న సందర్భంగా ఐఆర్ ప్రకటించాలి అని అయితే ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.